అందరికీ నమస్కారం. ఈరోజు ఆశ్రమ వ్యవస్థ దాని గురించి పూర్తి విషయాల్ని తెలుసుకుందాం. మనిషి సుమారు 100 సంవత్సరాలు జీవిస్తాడనుకుంటే ఏ వయస్సుల్లో ఏ నియమాల ప్రకారం జీవించాలో చెప్పేదే ఆశ్రమ వ్యవస్థ. భారతీయ జీవన విధానంలో అత్యంత ప్రధానమైంది ఆశ్రమ ధర్మ పాలనం. మన పెద్దలు 100 సంవత్సరాల మానవ జీవితాన్ని బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అనే 4 ఆశ్రమాలుగా విభజించారు. ప్రతి ఆశ్రమానికి నియమాల్ని, కర్తవ్యాల్ని నిర్దేశించారు. మొదటిది బ్రహ్మచర్యాశ్రమం మంచి వ్యక్తిత్వం అలవడాలంటే దానికి బాల్యంలోనే పునాదులు పడాలి. తల్లిదండ్రులు, గురువులు ఈ విషయంలో అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తారు. తగిన సమయాల్లో గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస వంటి మహాపురుషులు సమాజానికి దిశానిర్దేశం చేశారు. అనేక విధాలుగా చలించే మనసును నిగ్రహించాలంటే బాల్య, కౌమార, యవ్వన దశల్లోనే తగిన శిక్షణనివ్వాలి. అప్పుడే జీవితంలో శాంతి నెలకొంటుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో నైతిక, ఆధ్యాత్మిక భావనలు అలవర్చుకోవాలి. అప్పుడే అతడు అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. ప్రతి బాలుడు తన 7వ సంవత్సరంలో గురువు సన్నిధిలో బ్రహ్మచర్యాశ్రమ దీక్ష తీసుకోవాలి. జ్ఞానం సంపాదించాలి. జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని, నైతిక శక్తిని, దేహ దృఢత్వాన్ని సంపాదించుకోవాలి. బ్రహ్మాన్ని గూర్చి మననం చేయడం బ్రహ్మచర్యం. బ్రహ్మం అనే మాటకు తత్వం, తపస్సు, వేదం, జ్ఞానం, పరమాత్మ అనే అర్థాలున్నాయి. అధ్యయనం చేయడం, తత్వాన్వేషి కావడం బ్రహ్మచారి ప్రథమ లక్షణం. బ్రహ్మచారి నడవడికనే బ్రహ్మచర్యం అంటారు. భౌతిక సుఖాల భావన కూడా రానివ్వకూడదు. మన ఇతిహాసాల్లో శ్రీరాముడు వశిష్ఠుడి ఆశ్రమంలోనూ, శ్రీకృష్ణుడు సాందీపుడి ఆశ్రమంలోనూ బాలకులందరితో కలిసి విద్యాభ్యాసం చేసినట్లు ఉంది. 2. గృహస్థాశ్రమం విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత గురువు అనుజ్ఞ తీసుకొని వివాహం చేసుకొని గృహస్థ జీవితం ప్రారంభించాలి. శిష్యుడికి వీడ్కోలు పలికే సమయంలో గురువు అనేక సూచనలు ఇస్తాడు. తల్లిదండ్రుల్ని, గురువుల్ని, అతిథుల్ని దైవ స్వరూపాలుగా భావించాలి. ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి. నిరాడంబర గృహస్థ జీవనం గడపాలి. సత్సంతానాన్ని కని పెంచాలి. తన సంపాదనలో కొంత భాగాన్ని సవినయంగా దానం చేయాలి. సద్గ్రంథాల్ని అధ్యయనం చేయాలి. సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి. వానప్రస్థుల్ని, ఋషుల్ని, విద్యార్థుల్ని ఆదరించాలి. ఇదే స్నాతకోత్సవ సందేశం లేదా ఉపదేశం. అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమ జీవితం ఎంతో ప్రధానమైంది, శ్రేష్టమైంది. గృహస్థు పండించిన ధాన్యంతో ప్రజలందరూ జీవిస్తారు. క్రిమి కీటకాలు, పశు పక్ష్యాదులు అతని మీదే ఆధారపడతాయి. గృహస్థు లేకపోతే మానవ సృష్టే లేదు. సమాజ సేవకు కావలసిన వేదాంతుల్ని, తత్వజ్ఞుల్ని, శాస్త్రజ్ఞుల్ని, ఉత్తమ నేతల్ని, మహాయోధుల్ని ప్రసాదించేది గృహస్థాశ్రమమే. భార్యాభర్తలిద్దరూ ధర్మబద్ధులై జీవనం సాగిస్తూ సత్సంతానాన్ని కని పెంచి సమాజ రుణం తీర్చుకోవాలి. ప్రతి వ్యక్తి తనకు జన్మనిచ్చిన భగవంతుడి రుణాన్ని, తల్లిదండ్రుల రుణాన్ని
విజ్ఞాన సంపదలిచ్చిన ఋషుల రుణాన్ని తీర్చుకోవాలి. వాటిని దేవరుణం, మాతృరుణం, పితృరుణం, ఋషురుణం, సమాజ రుణం అంటారు. 3. వానప్రస్థాశ్రమం. ఒక వ్యక్తికి సుమారు 60 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అతడి బిడ్డలందరూ పెరిగి వాళ్ళ జీవితాల్లో స్థిరపడి ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి తన కుటుంబ బాధ్యతల్ని పిల్లలకు అప్పచెప్పి తన సమయాన్ని, విజ్ఞానాన్ని సమాజ సేవ కోసం వినియోగించాలి. స్వగృహంలో ఉన్న, వనాల్లో ఉన్న, వృద్ధాశ్రమంలో ఉన్న కేవలం సేవాభావంతోనే జీవించాలి. నిరంతరం శాస్త్రాధ్యయనం చేయాలి. అందరి పట్ల కరుణ కలిగి మితభాషిగా, పరోపకారమే ధ్యేయంగా జీవనం సాగించాలి. తాను ఏదీ ఆశించకుండా తన జ్ఞానాన్ని, తానిదివరకు సంపాదించిన ధనాన్ని, తన అనుభవాన్ని మరొకరికి పంచే స్థితిలో జీవించాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అనేక దేవాలయాల్లోనూ, పాఠశాలల్లోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ తమ వంతు సేవ చేస్తూ ఉండడం గమనిస్తాం. ఇలాంటి వాళ్లను ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలి. 4. సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో సర్వం పరిత్యజించి వైరాగ్యంతో జీవించాలి. సన్యాసి దేహంపై భ్రమను, మమకారాన్ని వీడి బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడై ఉండాలి. సన్యాసి ప్రాపంచిక విషయాల్ని ఒక్కొక్కటిగా పరిత్యజించి ద్వంద్వాతీతుడై చివరకు ఆ పరబ్రహ్మలో లీనమవుతాడు. మహాభారత సంగ్రామం ముగిసిన చాలా సంవత్సరాల తరువాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు అందరూ అడవులకు వెళ్ళిపోయారు. అది దాదాపు సన్యాస జీవితమే. ఇప్పటి వరకు మానవుడికి ఋషులు ప్రతిపాదించిన 4 ఆశ్రమాలు, వాటి ధర్మాలు బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరిన్ని కొత్త విషయాలతో తరువాత వీడియోలో కలుసుకుందాం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.